హలో ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెంట్ టైంలో బ్రెస్ట్లో మిల్క్ అనేది ఎన్నో నెలల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కొంతమందికి బ్రెస్ట్లో మిల్క్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో బోత్ ఆర్ డిఫరెన్స్ ఏంటి, కాజెస్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు యూజువల్లీ 8th మంత్ టు 9th మంత్ మధ్యలో స్లోగా బ్రెస్ట్లో మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత హార్మోన్ చేంజెస్ వల్ల ఫుల్గా మిల్క్ అనేది వస్తుంది. కొందరికి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వకపోవడానికి కామన్ రీజన్స్ ఏంటంటే హార్మోన్స్ సరిగ్గా పనిచేయకపోవటం. అంటే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ తక్కువగా అయితే మిల్క్ తక్కువగా ఉంటుంది. ఇంకా స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేకపోవటము, చాలా టెన్షన్స్ ఉంటే కనుక మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా థిన్నర్ ఆర్ లో న్యూట్రిషన్ డైట్ అంటే సరైన ఆహారం లేకపోవటం. అంటే అయాను, విటమిన్ తక్కువైతే బాడీలో మిల్క్ అది ప్రొడ్యూషన్ అనేది తగ్గిపోవడానికి ఇది మెయిన్ ప్రాబ్లం కావచ్చు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే హైపోథైరాయిడ్ ఉన్న అమ్మాయిలకి మిల్క్ ప్రొడ్యూస్ అనేది తక్కువగా అవడం అనేది జరుగుతుంది. ఇది కామన్ ప్రాబ్లం. అలాగే బేబీ సరిగ్గా లేచ్ చేయకపోవడం, అంటే బేబీ ప్రాపర్గా బ్రెస్ట్ని పట్టుకొని ఫీడ్ చేయకపోవడం, అంటే సక్ చేయకపోవడం వలన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే బ్రెస్ట్ టిష్యూస్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటాయి. అంటే హార్మోనల్ టిష్యూస్ వల్ల కొంతమంది లేడీస్లో పుబర్టీలో బ్రెస్ట్ గ్లాండ్స్ ఫుల్గా డెవలప్ కాకపోవడం వల్ల అలాగే మిల్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా సిజేరియన్ డెలివరీ తర్వాత డిలే అవుతుంది. అంటే సి సెక్షన్ తర్వాత కొంతమందికి మిల్క్ స్టార్ట్ అవ్వడం అనేది 2 నుంచి 3 రోజులు డిలే అవుతుంది. అలాగే మిల్క్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి సింపుల్ టిప్స్ ఏంటంటే బేబీని ఫ్రీక్వెంట్లీ ఫీడ్ చేయడం. అంటే 2-3 అవర్స్కి ఒకసారి మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. అలాగే గుడ్ స్లీప్ ఉండాలి మదర్కి. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి. ఇంకా మిల్క్, రాగి, నట్స్, జీరా, మేతి, ఇంకా గార్లిక్ ఇలాంటివన్నీ కూడా ఫుడ్లో తీసుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్ సజెషన్ చేస్తే లాక్టోసిన్ అనే మెడిసిన్స్ అంటే ఆఫ్టర్ చెకప్ తర్వాత యూజ్ చేయొచ్చు.